ఇక సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో స్థానిక ఎమ్మెల్యే సత్యం సహకారంతోనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభించారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఎమ్మెల్యే సత్యం లోపాయికారి ఒప్పందం చేసుకుని బెజ్జంకి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విషవాయువులు బెజ్జంకి మండల ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎమ్మెల్యేకు అధికార పార్టీ నాయకులకు ఏటీఎంలుగా మారాయని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు ప్రాణాంతకంగా మారిన ఇథనాల్ ఫ్యాక్టరీలు మూతపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. మండలాల యొక్క పరిస్థితి ఒక విధంగా ఉంటే బెజ్జంకి మండలం యొక్క పరిస్థితి ఇంకొక విధంగా మనకు కనబడుతూ ఉన్నది. ఇక్కడ ప్రొద్దున లేస్తే ఇసుక మాఫియాలు కావచ్చు, మట్టి మాఫియాలు కావచ్చు, ఈ మధ్యన కొత్తగా ఫ్యాక్టరీ మాఫియాలు కూడా వచ్చినాయి. ఇలా సూటిగా ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి మేము ఒకటే మాటలు నేను అడగదలుచుకున్నా. దయచేసి ఇది రాజకీయంగా తీసుకోకు, విమర్శనాత్మకంగా తీసుకోకు. ఇలా పానాలు తీసే ఫ్యాక్టరీకి నువ్వెందుకు మద్దతుగా నిలబడుతున్నావు అనేది ఇలా మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది బెజ్జంకి మండలంలో? ఇలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇలా ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక ఏటీఎం లాగా అయిపోయింది విత్తనాల ఫ్యాక్టరీ. వాడు ఎవడో మాకు తెలియదు. నేను ఇలా వాళ్ళని కూడా నేను సూటిగా అడుగుతున్న ఫ్యాక్టరీ యజమానులను, నువ్వేదో ఈ కాంగ్రెస్ కార్యకర్త నాకు అండగా ఉన్నారు, ఎమ్మెల్యే నా జేబులో ఉన్నాడు అని చెప్పేసి కాపాడుతాడం అన్నట్టు వెర్రి భ్రమలో ఫ్యాక్టరీ యజమానులు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మేము ఒకటే మీకు చెప్పదలుచుకున్నాం. మేము ఇలా ఈ క్షణం ఈరోజు మీది కావచ్చు, అధికారం ఉన్నటువంటి పార్టీ మీకు అండదండలుగా ఉండొచ్చు, కానీ రేపు మీది ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పాత్రికేయుల ముఖ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఇలా మీడియా సాక్షిగా నేను చెప్తా ఉన్నా, రేపు 24 గంటలు 24 నెలలు గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళొక 2.5 సంవత్సరాలలో మళ్ళీ రసమయ్య ఉంటాడు. నీ ఫ్యాక్టరీ తాళమేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇది కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా బెజ్జంకి మండలం అనేది ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటా ఉన్నది. ఇలా నువ్వేం చేసినావు? ఊపిరి తీసే విత్తనాల ఫ్యాక్టరీకి తీసుకొచ్చినావు. నువ్వు విత్తనాల ఫ్యాక్టరీకి నువ్వు అడ్డం నిలబడతా ఉన్నావు. అసలు ఏం జరుగుతూ ఉన్నది మండలంలో? ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇలా ఏటీఎం లాగా పనిచేస్తుంది విత్తనాల ఫ్యాక్టరీ అనేది. ఇలా వీళ్ళు చేసినటువంటి మీకు చాలామంది తెలియని విషయం, విత్తనాల ఫ్యాక్టరీ యజమానులు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతమంది, నేను అంతమందిని అనట్లేదు, కొంతమంది బ్రోతలుగాలను ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్లలో విత్తనాల ఫ్యాక్టరీ నుంచి ₹1 కోటి తీసుకొచ్చి అన్ని గ్రామాలలో మన సర్పంచులే గెలవాలని చెప్పేసి నువ్వు పైసలు ఇచ్చింది వాస్తవం కాదా? ఇలా కాంగ్రెస్ పైసలు తీసుకొచ్చుకున్నది వాస్తవం కాదా? అన్ని ఫ్యాక్టరీలలో అన్ని గ్రామాలలో మన సర్పంచులే గెలిస్తే రేపు అన్ని గ్రామ పంచాయతీ అందరూ కూడా మాకు మద్దతుగా నిలబడతారు సర్పంచులు, కాబట్టి మాకు పైసలు ఇవ్వని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నారు ఫ్యాక్టరీ దగ్గర. ఇది మాకు పక్కగా సమాచారం ఉన్నది. మాకు మొన్న గట్లా పోతూ ఉంటే బెజ్జంకి ఇలా నేను ఒకటే అడుగుతాను, ఎవ్వరు సాక్ష్యం అవసరం లేదు. ఈ బెజ్జంకిలో ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళని వచ్చినటువంటి విషవాయువులను పీల్చలేక నిద్రపోతలేని సారు అని చెప్పి స్వయంగా పోలీస్ కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. మా పోలీస్ స్టేషన్కి వస్తున్న సార్, మా పిల్లల్ని ఇక్కడ ఉంచలేం సార్, చిన్న పిల్లలకు ఊపిరితిత్తులు పడైపోతాయని చెప్పేసి మేము ఇక్కడ ఉంచలేకపోతున్నాం అని చెప్పేసి ఇలా పోలీస్ కానిస్టేబుల్ చెప్తా ఉన్నారు. ఇలా నర్సుల పల్లెలు అయితే వాళ్ళు పీల్చి వాళ్ళ ముక్కు పని చేయకుండా అయిపోయింది. మా గుగ్గిలకైతే తింటే సప్పగా అయిపోతుంది సార్, ఏదో బతికితే చాలన్నటువంటి పరిస్థితుల్లో ఇలా గుగ్గిలు కనబడతా ఉన్నది. మొన్నటిదాకా గాగిలపూరో గుగ్గిలనో పోతారమో ఇలా బెజ్జంకి క్రాసింగో దాచారమో గిటో అనుకున్నారు. ఇలా చివరికి ఎంత దూరం వచ్చింది? ఇలా బెజ్జంకి గ్రామం దాకా దాని విషవాయువులు ఇక్కడికి వచ్చి మనుషులు నిద్రపోని పరిస్థితి వచ్చినది. రేపు కల్లెపల్లె పోతుంది, బేగంపేట పోతుంది, వడ్లూరు పోతుంది. నాకు తెలిసి బెజ్జంకిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా రాత్రులు నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కోసం అతి తొందరలో ఆసన్నమైందని మేము చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యే గారికి ఉండాలి కదా, నీకు ఆలోచన ఉండాలి కదనే సారు. నువ్వు దయచేసి నువ్వేం అభివృద్ధి చేయకుండా పర్లేదు, మా పానాలు తీయకుండా చాలని చెప్పేసి ఇలా మేము కోరుకుంటా ఉంటున్నాం.